యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని తెలియజేస్తూ నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి నెల్లూరులో విశేష స్పందన లభించింది. స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద ఇరుగాళ్లమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధిక సంఖ్యలో యోగాభ్యాసకులు పాల్గొని యోగా సాధన చేశారు. జాయింట్ కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్వర్ణాల చెరువు ప్రాంతం యోగా సాధకులతో కళకళలాడింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని పేర్కొన్నారు. చంచలమైన మనసును ఏకాగ్రతతో శరీరంలో నిలిపి ఉంచే ప్రక్రియ యోగా అని తెలిపారు. శరీరం, మనసు ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమైతే మనిషి అద్భుత విజయాలు సాధించగలడని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లా నలుమూలలకు విస్తరించేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల దినచర్యలో యోగాను భాగం చేయడమే యోగాంధ్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 8న రామతీర్థం బీచ్ వద్ద, జూన్ 12న రెసిడెన్షియల్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో థీమాటిక్ యోగా, జూన్ 17న స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో భారీ స్థాయిలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరాజు, మున్సిపల్ కార్పొరేషన్ డీడీ మాధురి, మెప్మా, డిఆర్డీఏ పీడీలు కిరణ్ కుమార్, నాగరాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రపతి ఆదేశాల మేరకు మనం ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే యోగాకు సంబంధించి మనకి ఏదైతే ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు. అంటే మనకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జిల్లాలో దిగ్విజయం చేసేదానికి అందరం అంటే ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో కూడా మేము ముందుగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా మనం దాదాపు 5 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో. ఈ రోజు ఇక్కడ ముందుగా ప్రారంభించాం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరి రేపు మనకి విడుదల దగ్గర రామతీర్థం యొక్క బీచ్ దగ్గర కూడా చేస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ 12th కూడా మనకి థీమాటిక్ ఒకటి ఉంది, అది స్టేడియం ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే 16, 17 కూడా ఒక రామతీర్థం అండ్ ఇక్కడ మరి సేమ్ ప్లేస్లో కూడా మళ్ళీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా యోగా గురించి తెలుసుకొని అంటే గ్రామాలకు కూడా మనం ట్రైనర్స్ పంపిస్తున్నాము, మాస్టర్ ట్రైనర్స్ పంపిస్తున్నాము. అన్ని చోట్ల కూడా గ్రామాల్లో, మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా జిల్లా స్థాయిలో జరుగుతుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసేసి ఒక యోగాని పాటిస్తే మనకి ఆరోగ్యకరంగా కాకుండా మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా లాస్ట్ డే 21st మనకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ విరిగి రావాలని చెప్పేసి కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.